అందరికి శనార్థులు బాగేనా? చలో. ఇక మరి మీ నర్సయ్య తాత అయితే ఇవాళ రామసక్కని పంట పొలంలో కూర్చొని పచ్చని ప్రకృతి ఒడిలో ఇక ఈ రకంగా మరి ఇవాళ మీకు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్న మోత కార్యక్రమాన్ని సురువు చేయబోతుండు. ఇక మరి అందరికి మళ్ళొకసారి మరి దసరా పండుగ శుభాకాంక్షలు. ఎవరికన్నా మర్చిపోయిన వాళ్ళకు ఉంటే మళ్ళొకసారి పేరు పేరున అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ప్రతి కుటుంబంలో ఆ అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలని ప్రతి ఒక్క కుటుంబం ఆ దుర్గామాత ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా నేను నర్స కోరుకుంటుండు. ఇక ముందుగాల దసరా పండుగ ఎట్లా చేసుకున్నారు, అసలు వెనకట ఈ దసరా పండుగ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పివి రెడ్డి కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. మరి ఆ సార్తో కూడా మనం ముచ్చట్లు తోసు పోకుండా ముళ్ళ కట్టుకొచ్చిన ముచ్చట్లు మొత్తం ఇడమర్చి ఇప్పి చెప్పుకుందాము. ఉన్నాడా ఆ పిల్లగాడు లైన్లోకి వచ్చిండా డాక్టర్ పివి రెడ్డి? హలో హలో పివి రెడ్డి గారు నమస్తే. నమస్తే శనార్థి గారు. శనార్థి హలో, ఎట్లున్నారు తాత? శనార్థి శనార్థి మీ వాయిస్ కొంచెం అదే కొంచెం రావట్లే, క్లారిటీగా లేదు మీ వాయిస్. ఇప్పుడు వస్తుందంటారా? ఇప్పుడు బాగానే ఉందా శనార్థి తాతగారు? శనార్థి మన క్లారిటీ లేదు, బ్రేక్ అవుతుంది కొంచెం. శనార్థి తాత ఇప్పుడు వస్తుందా? హలో, ఇప్పుడు వస్తుందా? హలో 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 తాత. హలో హలో తాత ఇప్పుడు రావట్లేదా? నాకు బాగా వినపడలేదు. అవునా, నెట్ వస్తుంది, బాగానే ఉంది. సరే పివి రెడ్డి గారు శనార్థి కథ దసరా పండుగ ఎట్లా చేసుకున్నారు? వెనకట దసరా పండుగ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అంతా ఏదో కచ్చపెచ్చ చేయవాలని నడుస్తుంది అనేది గుసగుస. ఏమంటారు దసరా పండుగ మీద? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? దసరా పండుగ గురించి అడిగితే ఏం చెప్తారు సారు? నేను ప్రేక్షకు దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా మనకు తెలుసు తాత, ఈ ముచ్చట బాగా మంచి 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 ఫోన్లు చేశారు, టైం ఫోన్ చేశారు. దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, మన తెలంగాణ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, సంస్కృతి ఎట్లా ఉంటుంది, దీని గురించి మంచి మాట అడిగారు. తాత మనకు తెలుసు దసరా పండుగ నేను చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు ఊర్లలో ఘనంగా జరుపుకునేది. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఉండి ఆ రోజు మరి దసరా పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తాత, రోజు రోజుకి జనరేషన్ మారుతూ ఉంటే సాంప్రదాయాలు కూడా కొంత మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు యూత్ ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు ఈ తాగుడు తిండి రోజు ఈ గట్లాంటి మద్యం ఇవన్నీ ఉండకపోయేది. ఎప్పుడు పడితే అప్పుడు పండుగలు అప్పుడే, ఎప్పుడైతే మన పండుగ వస్తుందో అదే రోజు, పండుగ రోజు మాంసం తెచ్చుకోవాలి, లేకపోతే చికెన్ తెచ్చుకోవాలి, ఆ రోజు గారెలు తినాలి, తర్వాత పండుగ చేయాలి. మద్యం అని ఉంటే మద్యం ఉండేది, కళ్ళు ఉండేది. కానీ రోజు రోజుకి ఎట్లా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఈ మద్యం విచ్చలవిడిగా దొరకబట్టి ఊర్లలో ఎక్కడ ఏ డబ్బా కోట్ల చూసినా కూడా మందు సీసాలు దొరుకుతున్నాయి, బీర్ సీసాలు దొరుకుతున్నాయి. ఇది అలవాటు పడి తెగబడి
ఈ యూత్ అంతా కూడా పాడైపోతుంది తాత. అది మీరు 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 కూడా గమనించి ఉంటారు. ఘోరంగా యూత్ అంతా కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నది ఈ ఈ మద్యం తాగకుండా. దీన్ని కొద్దిగా కంట్రోల్ చేస్తే వచ్చే జనరేషన్ మంచి బాగుపడే అవకాశాలు ఉంటాయి తప్పితే కొంత ఈ దీంట్ల మీద మార్పులు అయితే రాలే తాత. పండుగ పూట ఈ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు కొంత మార్పు రావాలి. గత సంవత్సరాల కాలం ఏ విధంగా జరిగిందో అట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్పి నా ఆలోచన, అభిప్రాయం తాత. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఈ గంజాయి ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఈ ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. అంటే ఇప్పుడు ఎక్కువ పిల్లలు కొంచెం తల్లిదండ్రులు సోయి పెట్టక నా పిల్లగాడు బడికే పోతుండు, నా పిల్లగాడు కాలేజీకి పోతుండు, నా పిల్లగాడు రావ సక్కదనంగా చదువుకుంటుండు అనే ఆలోచనలే మునిగి తేలుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఇట్లా ఈ గంజాయి తోటి కూడా ఈ సందులల్లా బొందులల్లా పోరగాళ్ళు గుమ్మాకాయ గుంపుగూడు కూడా ఇప్పటికి కూడా గంజాయి అక్కడక్కడ పీరుస్తున్నారు అనేది కూడా నడుస్తుంది. ఎట్లా పూర్తి స్థాయిలో ఈ గంజాయిని అరికట్టాలి? ఇంకోటి ఈ పిల్లలు ఈ చెడు మార్గంలో పోవడానికి కారణం కరెక్ట్ తాత, కరెక్ట్. హలో, మీరు చెప్పింది కరెక్ట్ తాత. ఉన్నా ఫోన్ లో ఉన్నానే. అయితే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు మన మన పిల్లలు పిల్లలు అంతా బాగుపడతారు, చదువుకుంటారు, మంచి ఉద్యోగం వస్తాయి అనుకున్నాం. కానీ ఏమైతుందంటే తాత 2014 కంటే ముందు ఒక రీతి ఉండే, 2014 తర్వాత ఇంకో రకంగా అయిపోయింది. ఎట్లయిపోయిందంటే అప్పట్లోనేమో తెలంగాణ ఈ మద్యం మీద ఆదాయం 14,000 కోట్ల రూపాయలే ఉండే తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే 40,000 కోట్ల ఆదాయం మద్యం మీద వస్తూ ఉంది. అంటే ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే డబ్బా కొట్లలో కూడా ఒకప్పుడు పిప్పర్మెంట్లు చాక్లెట్లు కొనుక్కొని తింటుండే, మీరు కూడా అట్లాగే ఉండదు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అవి దొరకట్లే. మద్యం సీసాలు, బీర్ సీసాలు గవి దొరుకుతున్నాయి. తీసుకుపోయారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మన బిడ్డలకు కావాల్సిన విద్య కానీ ఉద్యోగం కానీ లేకుండా మొత్తం టోటల్గా దాన్ని పక్కదారి పట్టించిన స్థితి మనం చూస్తున్నాం. ఈ విద్యార్థులు కూడా ఎట్లయిపోయారు అంటే 10వ తరగతి 9వ తరగతి వచ్చేవరకు ఆడ బీర్ సీసాలు డబ్బా కొట్ల దొరుకుతాయి కాబట్టి ఇక తెల్లదెర్రు తెలియకుండా బయటికి పోవడం, తాగడం, తర్వాత మెల్లమెల్లగా ఈ గంజాయి కూడా మరి మిగతా రాష్ట్రాల నుంచి రావటం, అక్కడి నుంచి ఇక్కడ కూడా కొంత దొరకటం, దాని మీద అలవాటు మొత్తం టోటల్గా దాన్ని వాళ్ళ 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 జీవితాలను నాశనం చేసుకుంటారు తాత. జీవితాలను నాశనం చేసుకుంటారు పడగాను. ఇది ఎట్లా అయిపోయిందంటే దీన్ని మళ్ళీ బయటకు తీసుకొద్దామా ఈ గంజా నుంచి అంటే అంత ఈజీ కాదు ఒకసారి అలవాటు పడితే. అందుకని ఏం చేయాలంటే తాత ఒక 2-3 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాలి. తల్లిదండ్రులు చూసుకోవాలి తాత. ఈ పిల్లలు ఆడికి పోతుర్రు, ఎవరు దోస్తాన పడుతుర్రు, ఏ పిల్లలతో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు కూడా విద్య మీద ఫోకస్ పెట్టించాలి. విద్య మీద ఒక ఆలోచన పెట్టాలి. నాయనా నువ్వు చదువుకుంటే మేము బాగుపడతాం, మీ కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి చెప్పాలి. తల్లిదండ్రులు కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టి కొద్దిగా చదివించుకుంటే ఇట్లాంటి సోపత్రం పడకుండా ఉంటారు. రెండవది ఏంటంటే ఇప్పుడు మనం తెలుసు హైదరాబాద్కి వస్తారు, చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు, ఈ మన ఏది హాస్టల్లో ఉంటారు, గర్ల్స్ హాస్టల్ అని, బాయ్స్ హాస్టల్ అక్కడిక్కడ తిరుగుతుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో పట్టణాలలో ఏమి ఏం చదువుతుర్రా లేదా, ఎక్కడ తిరుగుతున్నారు, గయన్ని కొద్దిగా తెలుసుకోవాలి తల్లిదండ్రులు కూడా. తెలుసుకుంటే ఏమైందంటే ఇట్లాంటి కానీ లేకపోతే మందు కానీ లేకపోతే బీర్లు కానీ తాకుండా కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే, లేకపోతే మన కొత్త జనరేషన్ అంతా కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు విద్య కానీ ఉద్యోగాలు కూడా దొరికే అవకాశాలు ఉండవు. నేను చూస్తున్నంత వరకు ఎట్లయిపోతుందంటే ఒకప్పుడు ఇట్లా ఉండకపోయేది. అంటే ఏం చదవాలి, చదువుకుంటే ఏం వస్తుంది, చదువుకుంటే రేపొద్దున మన
తల్లిదండ్రులు ఏ విధంగా సాధొచ్చు ఇవన్నీ ఆలోచనలు ఉండే కానీ ఇప్పుడంతా కూడా కష్టపడి కూలినాలు చేసి వేల రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకుంటే ఎక్కడ పోతున్నారు తాత ఈ పిల్లలంతా మొత్తం చెడిపోతా ఉన్నారు. ఇట్లా చేయాలి. రెండవది ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలు కూడా ఈ డబ్బా కొట్లల్లా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులల్లా మందు బీర్లు ఉంచొద్దు. ఈ బెల్ట్ షాపులు అంటారు కదా. హలో హలో అక్కడ ఉండాలి తప్పితే తెలంగాణ కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆనాటి గౌరవం ఏడలేదు, ఏ చోట కానరాదు. తల్లిదండ్రులే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ అనుకురు, కానీ వారు పెడదారి నడవంగా ప్రేమంతా దండుగా. కన్నవారిని చూసి కక్ష సాధిస్తుర్రు, అన్నదమ్ముళ్ళంటే ఆవేశపడుతుర్రు. పెళ్లి చేయకముందే తల్లిదండ్రులు అంటుర్రు, పెళ్ళైన తర్వాత తరలిపోతుర్రు. అసలు ఆనాటి గౌరవ మర్యాదలు ఎందుకట ఒక పెద్ద మనిషి చెప్తే 10 మంది తినేది, 100 మంది తినేది. కానీ ఇప్పుడు ఇంటిలో కనిపించిన తల్లిదండ్రుల మాటలే ఇంటలేరు పిల్లలు. ఎందుకు ఇంత ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోతుంది వ్యవస్థ? గౌరవ మర్యాదలు గంగలా కలిసిపోతున్నాయి. ఒక గురువు అన్న గౌరవం లేదు, ఒక పెద్ద మనిషి అన్న గౌరవం లేదు. ఎందుకు ఈ రకంగా తయారైతుంది? ఏం చెప్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు పివి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు? అంటే ఇట్లాంటి వ్యవస్థలో ఇంకా అసలు ఏంది అనేది కొంతమంది ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు, కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా. అసలు ఏమైపోతున్నాము, ఎక్కడ పోతున్నాము? ఇలా తల్లిదండ్రుల మాటలు కూడా వినే పరిస్థితుల్లో పిల్లలు లేకుండా తయారయ్యారు. ఆనాటి గౌరవ మర్యాదలన్నీ ఎందుకు ఇట్లా గంగల కలిసిపోతున్నాయి అంటున్నారు. ఏమంటారు మీరు? తాత కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న మంచిగా ఉంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎట్లా అయిపోతున్నారు ఎందుకని. ఇప్పుడు తాత ఒకప్పుడు మన సంస్కృతి, ధర్మము, తర్వాత ఇవన్నీ కూడా నేర్పించేటోళ్ళు పిల్లలకి నేర్పించేటోళ్ళు. మన సంస్కృతి ఎట్లా ఉండే, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉండే, ఈ గుళ్ళకు పోతే ఏమవుతుంది, గుళ్ళలో ఏం నేర్చుకుంటాము, అట్లాంటి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రోజు రోజుకి తల్లిదండ్రులు బిజీ అయిపోయారు, తల్లిదండ్రులు చెప్పే అవకాశాలు లేవు. తల్లిదండ్రులు కూడా కొంత పట్టించుకొని మన సంస్కృతి గురించి నేర్పించి, సాంప్రదాయాల గురించి నేర్పిస్తే ఈ పక్కదారి పట్టడం తగ్గిపోతుంది కొద్దిగా. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలని నేర్పిస్తే ఈరోజు రేపొద్దున ఇప్పుడు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం చేసుకుంటున్నారు, అన్నదమ్ములకు దూరం చేసుకుంటున్నారు, అక్క చెల్లెలను దూరం చేసుకుంటున్నారు. పైసలు మోజులు పడి పైసలు సంపాదించడం ఒకటే ఆలోచనతోటి గదే పోకడ మీద పోతున్నారు తప్పితే ఇల్లు రేపొద్దున ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి ఒకప్పుడు లేకుండే. ఒక కుటుంబంలో 10-12 మంది ఉండేటోళ్ళు, ఒక తాతలు ఉన్నప్పుడు అందరూ కలిసిపెలిసి ఉండేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, పైసలు ఎక్కువైపోయినాయి, భూముల రేట్లు ఎక్కువైపోయినాయి, సంపాదించడం ఎక్కువైపోయింది, ఆ మోజు ఎక్కువైపోయి సంస్కృతి సంప్రదాయాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అవన్నీ కూడా కోల్పోతున్నారు చాలా వరకు. తల్లిదండ్రులు కూడా దూరం చేసుకుంటున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులు కూడా దూరం చేసుకున్న పరిస్థితి, తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. గట్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే జరుగుతూ ఉంది. దాంట్లో మార్పు రావాలి. మీరు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే మీ చదువు ఎక్కడ, మీరు ఏ విధంగా పెరిగిర్రు, ఏ విధంగా మీరు పెద్ద అయ్యారు, గట్ల ఆలోచనలు లేకపోతే ఈ సొమ్ము సంపాదించడం ముఖ్యమని చెప్పి, డబ్బు సంపాదించడం ముఖ్యమని చెప్పి అందరిని కోల్పోవడం అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నేర్పిస్తాలి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ పిల్లలకి
ఏ విధంగా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎట్లా ఉండాలి, అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరం కలిసి ఉంటే రేపు ఏ విధంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అనే ఆలోచన అందరికి నేర్పిస్తే బాగుంటుంది తాత. మీరు మరి కరెక్ట్ ఒక మంచి ప్రశ్న అడిగారు దాన్ని. అది చూసుకోవాలి. ఇప్పటికైనా ఊర్లలో దీన్ని పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ద్వారా. ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా ఇవాళ ఊరు నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల పొద్దు సంది ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే దిక్కు లేకుండా అవుతుంది. మరి తల్లి లేని పిల్ల దయ్యాల పాలు అన్నట్టుగా మరి ఆ రకంగా ఊర్ల పొంట కథ నడుస్తుంది. ఎందుకంటే సర్పంచులు లేక, ఎంపీటీసీ జెడ్పీటీసీ లేక, జనాల బాధలు చెప్పుకోలేక, ఎవరు చెప్పానో అర్థం కాక ఇదవుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్లు అన్న వాళ్ళు కథ మరి ముంగడు నడిపిస్తుంటే బీజేపీ వాళ్ళు మరమాడకు అడ్డుపడి ఎందుకు మరి దీన్ని ముందుకు కొనసాగనీయకుండా అంటే కాకుండా పోకుండా బీజేపీలు చేస్తుర్రు, దీనికి మరమాడకు అడ్డగాలు చేస్తుర్రు అనేది నడుస్తుంది. ఏమంటారు దీని మీద? తాత ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాన వచ్చినా ఉరుము వచ్చినా ఏదొచ్చినా కూడా బీజేపీ మీద అన్నట్టుగా ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అట్లా కనపడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక మోసం అనే డిఎన్ఏ వాళ్ళ వాళ్ళ నరనరాన ఉంది. నరాల్లో మోసం చేయడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. 55 సంవత్సరాలుగా ఏ విధంగా మోసం చేసిర్రో ఇప్పుడు కూడా గట్లనే మోసం చేయాలనుకుంటున్నారు. తాత నేను ఒక మాట చెప్తాను మీకు. ఎట్లా అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లకి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెనకాడుగు వేయలే. అసెంబ్లీలో బిల్లు పెడితే బిల్లు మీద సంతకం కూడా పెట్టింది. ఏ పార్టీ, అన్ని పార్టీలు పెట్టినాయి. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే మోసం ఎట్లా ఉందంటే ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 50% కూడా ఇవ్వాలి, ఉంటే మాత్రం 55% ఉన్నా ఇవ్వాలి. కానీ వీళ్ళు చేసేది ఎట్లా ఉందంటే పనికి వాళ్ళ సర్వే చేసి ఒక కాలనీల 100 ఇండ్లు ఉంటే 15 ఇండ్లని లెక్కబెట్టి పనికి మళ్ళీ సర్వే చేసి రిపోర్ట్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి బిల్లుని గవర్నర్ గారు పంపించారు. కానీ ఆ శాతంలో తాత 10% తీసేయాలి. ఎందుకు 10% తీసేయాలంటే ముస్లింలను చేర్చారు దాంట్లో. ముస్లింలని దాంట్లో 10% చేస్తే ఎంత ఉంటుంది తాత? 32% ఉంటుంది. మరి 32% ఉన్నారు బీసీ లేడా? మరి మోసం చేస్తున్నట్టుగా ఒకటి మోసం చేస్తున్నట్టు వేరే రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రాలలో కూడా మరి ఉన్నదంట. అంటే అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా అనేది కూడా మరి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మరి రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర అసలు దాన్ని ఫైలే కదలనిస్తలేరు. బీసీలో ఉసురు పంచుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఒక మాట చెప్తా. మీరు అన్నారు వేరే రాష్ట్రాల్లో ఉన్నది ఏ రాష్ట్రంలో లేదా అని. నేను ఒక మాట చెప్తా. ఏ రాష్ట్రంలో అయినా బీసీబీలా ముస్లింలు ఉన్నారు. ఈవెన్ గుజరాత్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో బీసీబీలో ముస్లిమ్స్ ఉన్నారు. ఏది వాళ్ళు దూడిదేకుల వాళ్ళు ఉంటారు కొంతమంది గట్లాంటి వాళ్ళని. తర్వాత బీసీఈలా కొత్త తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బీసీఈలో కూడా మరి మళ్ళీ 4% రిజర్వేషన్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇచ్చిండు, ముస్లింల ఓటు బ్యాంక్ కావాలని. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళా బీసీల 10% ఇస్తా అంటే మొత్తం 100% ముస్లింలకు ఇస్తున్నట్టు లెక్క. నువ్వు షబ్బీర్ అలీ దగ్గర నుంచి ఓవైసీ దగ్గరికి మొత్తం వాళ్ళకి తెలిస్తే మరి బీసీలు ఎడిపోతారు తాత? బీసీలు ఎడిపోతారు, ఎస్సీలు ఎడిపోతారు, ఎస్టీలు ఎడిపోతారు, తర్వాత ఓసీలు ఎడిపోతారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఎందుకు 42 నుంచి 32% తగ్గిస్తున్నారో చెప్పట్లేదు సమాధానం కాంగ్రెస్ వాళ్ళు. ముస్లింల ఓటు బ్యాంక్ కావాలా ముందు నుంచి వాళ్ళు. అదే విధంగా ముస్లింలు ఫస్ట్, హిందువులని లాస్ట్ అని చూసుకుంటూ వస్తున్నారు. గౌరవం లేకుండా పోయి కాంగ్రెస్ వాళ్ళకి. రెండో పాయింట్ చెప్తా. తర్వాత వీళ్ళు ఈ కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ పెట్టిరో తాత, అదంతా ఉత్తుతుందే, ఏం లేదు. వీళ్ళ మీద ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఈ ధనాధన ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి. హైకోర్టు ఒక మొటికాయలు వేసింది, నాయనా నువ్వు ఎలక్షన్లు కండక్ట్ చేయి, ఎన్నికలు, గ్రామీణ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది, నీళ్లు లేవు, నిధులు లేవు, తర్వాత అక్కడ శానిటేషన్ లేదు, ఏది లేదని చెప్పి మొత్తుకుంటుంది. కాబట్టి
మరి మొట్టికాయలు వేస్తే దాని ఆడావిడే తీసుకొచ్చి ఏదో చేసిర్రు. కానీ దీంట్లో మొత్తం కూడా అంత కూడా ఈ తప్పుల తడకల రిపోర్ట్ తప్పితే ఏం లేదు. మరి గిట్లనే కర్ణాటకలో కూడా చేసారు 2015లా. సిద్ధరామయ్య ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి. మరి ఆ రిపోర్ట్ ఎడిపోయింది తాత? ఆ రిపోర్ట్ యాడిపోయా? ఏం చేసిర్రు? దాన్ని పడేసిర్రా? దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు అమలు చేయలేకపోయారు? మూడో పాయింట్, ఈ సుప్రీంకోర్టులో 50% ఒక నిబంధన ఉందని చెప్పి దాన్ని మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాక సర్పంచులు అయినాక వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ గాసోయి లేకుండా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు పెడతా అంటే ఎట్లయితే తాత అది? తర్వాత ఇంకొక 2 కేసులలో దగ్గర 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా గదే చెప్పింది, నాయన మీకు అట్లా కాదు, కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అందుకే 8వ తారీఖుకి మేము పోస్ట్పోన్ చేస్తున్నాం, 8వ తారీఖు మేము మాట్లాడతాం, దాని గురించి మేము చెప్తాం, అప్పటి వరకు ఆపమంటే ఆపలే. సరే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అది రేపొద్దున స్టే ఇచ్చారనుకో మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారమే మేము పోతున్నాం, ఈ కోర్టు కొట్టేసింది దీన్ని, ఇక మేము ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చేతులు దులుపుకుంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు. ఒకటి తాత, ఒకటి చెప్తా మీకు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 2026 అంటే వచ్చే సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతున్నాయి. జనాభా లెక్కలతో పాటుగా కులాల లెక్కలు కూడా జరుగుతాయి. ఈ రాష్ట్రంలో కాదు తాత, మొత్తం దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల కులాల లెక్కలు మొత్తం ఇస్తారు. ఎంతమంది ఎంత పర్సెంట్ ఉన్నారు, గా పర్సెంటేజ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గది మాత్రం శాస్త్రీయంగా ఉంటుంది తప్పితే కాంగ్రెస్ వాళ్ళు చేసేది కాదు. ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయడానికి మోసమే. వాళ్ళ అధికారంలో రావడానికి బీసీ డిక్లరేషన్ పెట్టారు, బీసీలకు ఇస్తామని చెప్పారు. నేను దానికి పక్కన పెడితే ఒక్కసారి పెడితే వాళ్ళకి ఏమని చెప్పారు తాత? హామీలు అయితే ఇచ్చారు, 6 గ్యారెంటీల హామీలు, ఒక 13 అంశాలు ఉంటాయి. ముసలోళ్ళకి, వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు. 20 నెలలు అయింది, ఇచ్చిరా తాత? ఇచ్చిరా? మరి వాళ్ళకి 50,000 రూపాయలు. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు కూడా సరే అనుకోముందో ఇస్తాము, అంత కరగనాకిపోయిండు కేసీరావయ్య, అంత మొత్తం మొత్తం అంతా పాలకం కాక శంస్తోని గీకి మొత్తం నాకినట్టుగా అంత కరగనాకిపోయింది. కాబట్టి సంసారం వెళ్ళి సంసారం అయింది కాబట్టి చిన్నగా మెల్లగా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఆయన 10 ఏళ్ళల్లో ఇవన్నీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ 1 కోటి మంది కోటీశ్వరాలు చెయ్యాలని ఒక గట్టి పట్టుదల బస్సులో పోతుర్రు. ఇలా గ్యాస్ బుడ్డి 500 ఇస్తున్నాం అంటుర్రు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటుర్రు. మేము అన్ని ఇస్తున్నాం కదా. ఇంకా కొన్ని ఈ ఆడోళ్ళకి 2,500 కానీ, నువ్వు అన్నట్టు ఈ పెన్షన్లు కానీ చిన్నగా ఒక్కొక్కటి మేము నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మాకు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, చేసుకుంటూ వస్తున్నాం అనేది వాళ్ళు అంటుంది. తాత నేను ఒక మాట చెప్తానే మీకు ఎట్లా చెప్తా అంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారే, వచ్చిన మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మరి 100 రోజులు ఎడిపాయే, మళ్ళీ 200 రోజులు ఎడిపాయే. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 20 నెలలు దాటిపోయాయి. 20 నెలల నుంచి వృద్ధులకి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇంకా 2,000 రూపాయలు, 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక్కొక్క ముసలోళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకి 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు మొదలు పెట్టలే, పైసలు ఆడిచ్చిర్రే. తర్వాత రైతు భరోసా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు, 15,000 రూపాయలు అన్నారు, 12,000 తీసుకొచ్చారు. 2 సీజన్లు ఎగ్గొట్టారు తాత, 2 సీజన్లు ఎగ్గొట్టి మొన్న 3వ సీజన్ ఇచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. తర్వాత విద్యా భరోసా పథకం అన్నారు, పిల్లలకి 10 లక్షలు 20 లక్షలు దేశాలకు పంపిస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. తర్వాత మరి వీళ్ళకి ఎవరికి చదువుకుంటే వాళ్ళకి కాకుండా స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. తర్వాత వికలాంగులకి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడ ఇచ్చారు? వీళ్ళంతా ఇచ్చినారు. ఈ 2-3 ఇచ్చారు. ఒక కరెంటు అంటారు, ఒక గ్యాస్ అన్నారు, ఒక బస్సు ప్రయాణం. సరిపోతానే వీళ్ళకి? మరి మొత్తం కలిపి మహిళలు, వృద్ధులు, తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కలిపి మరి ఊపించారు కదా. ఇప్పుడు మరి చూసుకోవాలి బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే ఫెయిల్ అయినట్టే కదా అక్కడ. 2వ పాయింట్ చెప్తా,
సంవత్సరానికి 2 లక్షల నిరుద్యోగులకు ఇస్తున్నారు. 34 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎడిపోయానే మరి గది మరి ఆడికి పాయ ఎందుకు పాయ జాబ్కి వెళ్ళండి ఎడిపాయ సంవత్సరం దాటిపాయ మరి ఉద్యోగాలు వచ్చినాయా? మొన్న 63,000 ఉద్యోగాలు మొన్న ఇచ్చారు తప్పితే ఇప్పటి వరకు ఇంకా చాలా ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. గవన్నీ చేయకుండా ఇగో నేను ఇది చేస్తున్నా గది చేస్తున్నా గట్ల మాట్లాడతా గిట్ల మాట్లాడతా కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి ఒసిగొలుపుతున్నారు తప్పితే ఎక్కడన్నా ముందుకు పడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసారు. మా దగ్గర ఏమి లేవు, పైసలు లేవు, పాటలు లేవు, అన్ని అప్పులు తీసుకొస్తున్నా. ఇప్పటివరకు 2 లక్షల అప్పులు 2 లక్షల కోట్ల అప్పులు ఇప్పటి వరకు తీసుకొచ్చినాం. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మరి గట్లా పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండనో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గదే దారిల గదే బాటలు నడుస్తుంది తప్పితే ఏమన్నా మీకు కానీ మాకు కానీ ఊర్లల్లో మరి ముసలోళ్ళు కానీ పెద్దలు వృద్ధులకు కానీ తాతలకు అమ్మమ్మలకు ఏమన్నా వస్తుందా? ఎక్కడ కూడా ఏమి లేదు. అంతా కూడా ఉత్తుత్త మాటలే ఉత్తుత్త పండుగలు చేసుకోమంటారు తప్పితే ఇక్కడ ముందు పడే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు. మరి ఇప్పుడు మోదీ కూడా ప్రధానమంత్రి మోదీ కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నట. మరి ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఎటువాయే? మరి ఎందుకని ఇది నానబెడుతుర్రు ఏంది ఏం కథ అనేది కూడా మరి వాళ్ళు కూడా అనుకొస్తున్నారు. ఏం చెప్తా వాళ్ళకి? తాత ఒక్క మాట చెప్తా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టార్టప్లు ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా అని రకరకాల అంటే మన దేశంలో మనమే తయారు చేసుకోవాలి, మన కంపెనీలు రావాలి, వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళకి అనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా 2-3 నెలలకు ఒక్కసారి 40,000 నుంచి 50,000 ఉద్యోగాలు ప్రకటిస్తూ ఉన్నారు. జాబ్ మేళా అంటారు, జాబ్ మేళా. ఆ జాబ్ మేళా ద్వారా 40 నుంచి 50,000 ఉద్యోగాలు ఏది కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవుతున్నాయో ఆ సంస్థల మొత్తం ఇచ్చుకుంటూ పోతున్నారు. మన చాలా సార్లు చూసినాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే జాబ్ మేళాలు వస్తున్నాయో ఆ జాబ్ మేళాలు పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. అవి నడుస్తున్నాయి. లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటిదాకా, అవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కంపెనీలు వచ్చినాయి, కోట్ల ఉద్యోగాలు కూడా మరి పిల్లలకి వచ్చినాయి. అవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా ప్రభుత్వంలో 2 కోట్ల ఉద్యోగాలు అయితే ఉండవు కదా, ప్రభుత్వంలో ఉండవు. కానీ ప్రైవేట్ సంస్థలల్లో కోట్ల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, పిల్లలు చేరుతా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇంకా వేరే ఏం చేయలేక అది ఒకటి మాట్లాడుతారు తప్పితే ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని 8-7 ప్లేస్లో ఉన్నదాన్ని 3వ దానికి తీసుకొచ్చారు ఆదాయంలా. ఇక రేపొద్దున మనం ఇంకా ముందుకు పోదామని పరిగెత్తున్నాం. సో అలాంటిది అవి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్ష పార్టీల మాటలు తప్పితే ఇంకా వేరేదైతే లేదు. మరి ఇక ఇప్పుడు మతాలతోటి కులాలతోటి ఈ కుంపట్లతోటి మణిపూర్లో రక్తం ఏరులై పారుతుంది. అసలు ఇది పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పనా? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటలేదు? మణిపూర్ కథ ఏంది? ఈ మణిపూర్ సంసారం ఇట్నే ఉంటుందా అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది. తాత ఏం చెప్తావు? తాత ఇప్పుడు మణిపూర్లో సర్దుకుంటుంది అంతా కూడా. దాంట్లో రెండు తెగలు ఉన్నాయి, కుకీ అని ఇంకోటి. ఆ తెగల వల్ల మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి, కొద్దిగా కొద్దిగా మరి కొట్టుకున్న పరిస్థితి కనపడదు. కానీ ఇప్పుడు అంతా లేదులే, ఇదంతా కూడా సర్దుకుంటుంది. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ హయాంలోనే జరుగుతుంది తప్పితే ఒకప్పుడు నార్త్ ఈస్ట్ అంటారు, ఉత్తరాది రాష్ట్రాలు అంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది లేకుండే, రైలు లేవు, బస్సులు లేవు, రోడ్లు లేవు, ఏది లేకుండే. ఇప్పుడు మాత్రం అక్కడ ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మంచిగా బాగుపడుతున్నాయి, ఎక్కడ ఏ సమస్య లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్నే ఒక చక్కగా చేసిన పరిస్థితి మనకు తెలుసు.
గట్లనే మణిపూర్ కూడా ఏ బాధలు లేవు, ఏ ప్రాబ్లం లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గదే మొత్తుకుంటారు తప్పితే ఓట్ల రాజకీయం కోసం రాజకీయాలు కావాలి వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి, గట్ల మాట్లాడాలి, జనాలు ఆలోచిస్తారని అభిప్రాయంతో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఏం లేదు అక్కడ. అన్ని చక్కదిద్దుకుంటున్నారు, సర్దుకుంటున్నారు. తాత ఇంకొకటి మర్చిపోయినా, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, పండుగలప్పుడు ఈ డీజేలు గవి ఇవి అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి. ఒకప్పుడు ఇవన్నీ లేకుండా తాత, ఈ బతుకమ్మ పండగకి డీజేలు కానీ బతుకమ్మ పండగకి ఎట్లా ఉండే, చప్పట్లతోటి భజనలతోటి కోలాటాలు, తర్వాత ఈ వాటితోటి పాటలతోటి పాటలు పాడుకుంటూ చేసేటోళ్ళు. కానీ అప్పట్లో ఈ సాంప్రదాయాలన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే డీజేలు వచ్చినాక డీజేలు ఒక డీజే సౌండ్లతోటి ఎగురడం ఇవన్నీ చేస్తున్నారు తప్పితే గట్లాంటివి కాకుండా. తర్వాత ఇంకోటి వినాయక చవితి అప్పుడు కూడా అటు పెట్టి పాటలు పెట్టి తాగి నిమజ్జనానికి పోతా ఉన్నారు. అవన్నీ మానుకోవాలని చెప్పి నేను మీ టీవీ ద్వారా మనవి చేస్తున్నా. గట్లాంటివి మంచివి కావు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయాలు కాదు. నిమజ్జనం చేయాలంటే ఒక భక్తి శ్రద్ధలతోటి వినాయకుని నిమజ్జనం చేయాలి తప్పితే మరి ఈ విధంగా చేస్తే బాగుండదు. ఎందుకంటే తాగుడు చేసి తాగుడుతోటి డాన్సులు వేయొచ్చేమో, కానీ తాగుడు గీగుడు మాత్రం పెట్టుకోవద్దు. అట్లాగే దసరా పండుగ కూడా అప్పుడు కూడా పూజలు చేసేటప్పుడు పూజలు చేయాలి. మరి ఏదన్నా మన జమ్మికి పోవాలంటే జమ్మికి పోవాలి, జమ్మి చెట్టు దగ్గరికి పోవాలి. మన సాంప్రదాయాలు గట్ల కాపాడుకుంటే వచ్చే జనరేషన్ కూడా కొద్దిగా మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మొత్తం కొద్దిగా చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. లేకపోతే మనం ఏది అమెరికానో లేకపోతే యూరోప్ల దేశాలు ఉన్నాయి గట్లనే అయిపోతుంది. గట్లాగా అన్ని తగ్గించుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.